హిమాంగి. సరోజాదేవి అక్క కాస్ట్యూమ్ మారింది ఇవాళ. మారుతుందా? మారుతుంది. ఓకే నయం. అదే కాస్ట్యూమ్ వేసుకొని ఒక వారం నుంచి అదే కాస్ట్యూమ్ అయితే ఇబ్బంది కదా. అవును. ఏం పాడుతున్నారు మేడం? నేను పాడే పాట గోవులు తెల్లన. చిత్రం సత్యపల్లి. చిత్రం సప్తపది. ఓకే. సంగీతం కేవి మహాదేవన్ గారు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా జానకి గారు. రాసిన వారు ఎవరో వేటూరి గారు. ఆల్ ది బెస్ట్. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన తెలావు కడుపుల్లో కరావులుండా
గాలిపటం ఎగిరిపోయిందా? గాలిపటం వదిలేవు కదా, ఇలా ఇలా అనుకుంటూ. కానీ వాట్ ఎవర్ వర్క్స్, నిజంగా ఇవన్నీ నీకు హెల్ప్ చేసినా అనుకుంటున్నాను. నువ్వు ఎంత ఈ పాటని విని ఎంత అర్థం చేసుకున్నావో నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇది వినటానికి అంత ఈజీగా ఉంటుంది కానీ పాడటం అంత సులువు కానే కాదు. నువ్వు అద్భుతమైన ప్రయత్నం చేసావు. థ్యాంక్ యూ సార్. చాలా జానకమ్మ గారు ఏవేమి అన్ని చేశారో అన్నీ నువ్వు అన్ని ఏది ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. థ్యాంక్ యూ. అన్ని జిలుగులు వేసేసావు నువ్వు. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ జడ్జెస్ ఏమంటారో చూద్దాం. విజయప్రకాష్ గారు. సార్. ఎంత బాగా పాడావు తెలుసా? సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అది మొదట చరణంలో కుంకుమై అనే ఒక వర్డ్ ఉంది కదా, కుంకుమై అనేది చేసావు. ఇంకోసారి చరణం మాత్రం పాడు, అలాగే ఓన్లీ ఇన్స్ట్రుమెంట్తో, వితౌట్ రిథమ్. తెలావు కడుపుల్లో కర్రావులుండవా, ఎందుకుందో కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమో. తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. గోపయ్యాడున్నా గోపెమ్మ ఈడున్నా, గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఆ పొద్దు పొడిచేనా బాగా బాబు పాడు, ఇంకా బాగుంది, వినేది చాలా బాగుంది. ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దేవఘటన. నువ్వు పాడేటప్పుడు రైట్ హ్యాండ్ లో ఒక పెన్ పెట్టుకుంటే అలాగే హోంవర్క్ కూడా అయిపోతుంది. అలా పాడుతూ పాడుతూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంతా ఏబిసిడి అంత మొత్తంగా కంప్లీట్ అయిపోతుంది. మల్టీ టాస్కింగ్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ ఇంత అందంగా ఉంటుందా అని నాకు ఇప్పుడే రియలైజ్ అయింది. మ్యూజిక్ని అందంగా మీరందరూ మారుస్తున్నారు. ఇట్ ఈస్ ద మోస్ట్ డివైన్ థింగ్, బట్ యూ గైస్ ఆర్ మేకింగ్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. అది ఎలా, ఇట్స్ సో డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. మ్యూజికలీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే టెక్నికల్గా చాలా విషయాలు ఉన్నాయి. అంటే సంగతి రానే లేదే, ఇట్లా చేత్తో ఇలా చేసేసింది, ఎందువలన, కానీ వినేందుకు బాగుంది. బట్ యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ అవన్నీ మనం చిన్న 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 విషయాలు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే తనకి ఆ సంగతి ఏమిటో తెలుసు, అది చేతిలో వచ్చేసింది. అది ఆ చెయ్యి నుంచి ఇక్కడికి రావాలి. కరెక్ట్. ఆ గళంలోకి వచ్చి ఆ గళంలో నుంచి అది ట్రాన్స్లేట్ అవ్వాలి, అంతే. బ్యూటీ తన పాడటం లేదు కానీ తనకు తెలుసు కాబట్టి మనకు వినబడుతోంది. ఎగ్జాక్ట్లీ. జస్ట్ ఇంకో 2 years లో ప్రపంచానికే వినబడాలి. అది జరుగుతుంది. ఓకే సార్. దట్ విల్ హ్యాపన్. వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. సునీత గారు. హిమాంగి. ఎస్ మ్యామ్. బాలుగారు జానకమ్మ పాడిన పాట ఇది. ఎస్ మ్యామ్. అందున జానకమ్మ చిన్న పిల్లవాడిలాగా ఆవిడ గొంతు మార్చి, అంటే పసిపాపలాను పాడారు, మామూలుగా కూడా పాడారు కదా. సో టెక్నికల్ గా చూస్తే 3 ఉన్నారు అక్కడ. 3 characters పాడుతున్నాయి. అది నువ్వు ఒక్కదానివే పాడావు. పాడటంతో పాటు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం ఏంటి, అసలు ఆ నోట్స్ ఎంత అద్భుతమైన. ఓ మై గాడ్, నాకు ఈ కాంబినేషన్ అంటే ఎంత పిచ్చో చెప్పలేను. మహాదేవన్ గారు, వేటూరి గారు, బాలు గారు, జానక్ గారు, ఆహాహా, నిజంగా ఒక దేవుడు, పిల్లల్లో దేవుడు ఉంటారంటారు కదా. నిన్ను చూస్తే నాకు ఈరోజు ఒక బుజ్జి దేవత అక్కడ నుంచొని చక్కగా ఒక సరస్వతీ దేవి పాట పాడుతున్నట్టుగా అనిపించింది తెలుసా. ఎంత అందంగా ఉందంటే యుగంధర్ గారు మొత్తానికి బృందావనంలా మార్చారు వారి వేణునాదంతో ఇవాళ. ఎంత అందంగా పాడావు నాన్న. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కానీ నీ పాట వింటుంటే
నీలో ఉన్నటువంటి స్వచ్ఛత నేను అనుభవిస్తున్నాను ఇక్కడ. ఫ్యూచర్లో చాలా మంచి గాయని అయ్యే లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి నీకు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా 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 సాధన చేస్తూ వెళ్ళు. ఓకే మ్యామ్. ఓకే, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. గురుగారు. హిమాంగి, ఎస్ సార్. చక్కటి అభినందనలు పొందావు ఇద్దరి నుంచి. నాకు కూడా చాలా బాగా నచ్చింది పాట. థ్యాంక్ యూ సార్. చివర్లో ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా తర్వాత వచ్చే ఒక గమ్మత్తైన గమకం ఉంది కదా, అది చాలా బాగా పాడావు. పల్లవిలో ఇంకొంచెం అందంగా పాడితే బాగుండు అనిపించింది నాకు. అయితే ముఖ్యంగా నీ పాటలో నాకు కనిపించింది ఏంటంటే అమాయకత్వం. నిజానికి అమాయకత్వంలోని అందం అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది, చాలా ఉత్కృష్టమైనది. అమాయకత్వంలో కనబడే అందం అది నీ పాటలో నాకు ధ్వనించింది. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. తర్వాత ఈ పాట గురించి నేను చెప్పాల్సిన విషయం మరొకటి ఉంది. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. పిల్లన గ్రోవిలో నిలువెల్లు గాయాలు ఉంటాయి, నిలువెల్లన గాయాలు ఉంటాయి, కానీ దాన్ని పెదవితో తాకితే కనుక అందులోంచి గేయాలు పుడతాయి అన్నారు వేటూరి గారు. సమస్త మానవాళికి అందించిన గొప్ప సందేశం ఈ ఒక్క వాక్యం. అంటే వేణువు ద్వాపరయుగం నుంచి ఉంది, మరి ఆ ద్వాపరయుగం నుంచి వేణువులోని ఈ రంధ్రాల గురించి, ఈ గాయాల గురించి చూసి ఇలాంటి కవితాత్మకమైన పంక్తి ఎక్కడా ఎప్పుడూ రాలేదు. కేవలం వేటూరి గారు మాత్రమే తన దృక్కోణంతో చూశారు. యాపిల్ పడింది, చెట్టు మించి పడింది, కానీ అది ఎందుకు పడింది, భూమి ఆకర్షణ శక్తి దానివల్ల ఉంది అని చెప్పేసి కనుక్కున్నారు న్యూటన్. భౌతిక శాస్త్రంలో ఆయన న్యూటన్, సాహితీ శాస్త్రంలో ఈయన న్యూటోన్. Thank you, judges. Thank you so very much.